హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ దగ్గరకు మీరు రావడం అనేది యాదృచ్ఛికంగా రాలేదండి. మీ కళ్ళు ఈ వీడియో మీద పడటం కూడా యాదృచ్ఛికం కాదు. మీ హృదయము చాలా కాలంగా మోస్తున్న ఒక ప్రశ్న, చాలా కాలంగా మోస్తున్న ఒక బాధ, చాలా కాలంగా ఎవరితోనో చెప్పుకొని ఒక నిశ్శబ్దం ఏదైతే ఉందో దానికి సమాధానం వెతుకుతూ మీరు ఇక్కడికి వచ్చారు. అందుకే ముందుగా ఒక విషయం వినండి. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీరు అలా అనుకున్న రోజులు కూడా, మీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించని రాత్రుల్లో కూడా, మీరు విరిగిపోతున్నానని అనుకున్న క్షణాల్లో కూడా, మిమ్మల్ని కాపాడే శక్తి మీ చుట్టూనే ఉంది. కాళీమాత. కాళీమాత చెప్తున్నారు. బిడ్డా అని చెప్పి మిమ్మల్ని పిలుస్తూ, సంబోధిస్తూ చెప్తున్నారు ఈరోజు. మీ జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నేను చూశాను. మీరు ఎవరి కోసం మీ మనసు విరుచుకున్నారో అది నాకు తెలుసు. నాకు తెలుసు. నేను దగ్గరున్నాను మీరు బాధపడుతున్నప్పుడు అని చెప్తున్నారు. ఎవరి కోసం నువ్వు నిద్రను త్యాగం చేశావో నాకు తెలుసు అంటున్నారు కాళీమాత. ఎవరో నిన్ను అర్థం చేసుకుంటారని ఇంతకాలం ఎదురు చూసావో నాకు తెలుసు అంటున్నారు కాళీమాత. నువ్వు ఏదైతే నవ్వుతూ గడిపిన కాలం ఏదైతే ఉందో, ఆ నవ్విన రోజులు కూడా నాకు తెలుసు. నువ్వు నటించిన రోజులు కూడా నాకు తెలుసు అంటున్నారు కాళీమాత. నువ్వు నేను బాగున్నాను అని చెప్పి లోపల ఏడ్చిన రోజులు కూడా నాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు ఇలా అనుకున్నావు? ఎందుకు నా జీవితమే ఇలా ఉంది అని చెప్పి ఎన్నిసార్లు అనుకున్నావు? ఎందుకు నేను మాత్రమే ఇంత భారం మోస్తున్నాను? ఎందుకు నా ప్రార్థనలకు సమాధానం రావటం లేదు అని. కానీ ఈరోజు ఒకసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు అనుకున్న కొన్ని ప్రమాదాలు జరగలేదు. ఖచ్చితంగా జరగలేదు ప్రమాదాలు. నువ్వు భయపడిన కొన్ని విషయాలు నీ జీవితంలోకి రాలేదు. నువ్వు పూర్తిగా కోల్పోతున్నావు అనుకున్న కొన్ని రోజులు కూడా గడిచిపోయాయి. అప్పుడు నిన్ను ఎవరు నిలబెట్టారు? నీకు తెలియకపోయినా నీలోని ధైర్యాన్ని మేల్కొల్పిన అదే దివ్యశక్తి కాళీమాత. ఆ శక్తి నిన్ను నిలబెట్టింది. కాళీమాత చెప్తున్నారు, నా బిడ్డవైన నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ముగింపు కాదు, నీ కథలోని అత్యంత ముఖ్యమైన మలుపు అమ్మ ఇది. నువ్వు చాలా కోల్పోయావని అనుకుంటున్నావు, కానీ నువ్వు కోల్పోయింది దానికంటే నువ్వు నేర్చుకున్నది చాలా ఎక్కువ. నువ్వు పడిన గాయాల కంటే నువ్వు సంపాదించిన బలం చాలా ఎక్కువ. నువ్వు ఏడ్చిన కన్నీళ్ళ కంటే నీలో పెరిగిన సహనం చాలా ఎక్కువ. అది మీకు కూడా తెలుసు. అందుకే ఇప్పుడు భయపడకు. నెమ్మదిగా అయినా ముందుకు నడువు. నీ అడుగులు చిన్నవైనా పర్వాలేదు, ఆగిపోవద్దు. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు వచ్చిన దారిని చూసినప్పుడు నువ్వు ఎంత బలమైన వాడివో, ఎంత బలవంతురాలువో నీకే ఆశ్చర్యం వేస్తుంది. నీ హృదయం అలసిపోయి ఉండొచ్చు, కానీ నీ ఆత్మ ఇంకా ఓడిపోలేదు ఇక్కడ. నీ ఆశ ఇంకా చనిపోలేదు. నీ కథ అయితే ఇక పూర్తి కాలేదు. కాబట్టి ఈరోజు నీ తల ఎత్తు. నీ తల ఎత్తు. నీ శ్వాసను గమనించు. నీ జీవితాన్ని తక్కువగా అంచనా వేయకు. ఆ తక్కువగా అంచనా వేయడం ఆపు ఫస్ట్. ఎందుకంటే నువ్వు కేవలం బాధలతో కూడిన కథ కాదు. నువ్వు ఎన్నో తుఫాన్లు దాటి ఇంకా నిలబడి ఉన్న సాక్ష్యం అన్నమాట. మరి అదే నీ గొప్ప విజయం అన్నమాట. అది కాళీమాత చెప్తున్నారు మీకు ఈ తిథి ద్వారా. బిడ్డ, నువ్వు ఈ సందేశం వినడానికి వచ్చిన కారణం నీకే పూర్తిగా తెలియకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ నేను నీ హృదయంలో చాలా కాలంగా తిరుగుతున్న ప్రశ్నలను చూస్తున్నాను అని చెప్తున్నారు. ఈరోజు నేను నీ భవిష్యత్తు గురించి మాట్లాడడానికి రాలేదు. ముందుగా నీ వర్తమానం గురించి మాట్లాడడానికి వచ్చాను అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న దాన్ని చాలామంది చూడటం లేదు ఇక్కడ. చూసినా అర్థం చేసుకోవటం లేదు. నువ్వు అలసిపోయావు. పని చేసి అలసిపోలేదు ఇక్కడ. మనుషులను అర్థం చేసుకుంటూ అలసిపోయావు నువ్వు. ఎప్పుడూ నువ్వే ముందు మెసేజ్ చేయడం, నువ్వే ముందు మాట్లాడడం, నువ్వే ముందు క్షమించడం, నువ్వే ముందు సర్దుకుపోవడం. ఇలా ఎప్పుడు నువ్వే చేయాల్సి రావడంతో అలసిపోయావు. ఒక దశలో నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటున్నావు. నన్ను నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారు అని. కాళీమాత ఏం చెప్తున్నారంటే, నా బిడ్డవైన నువ్వు బిడ్డ, కొన్ని రాత్రులు నువ్వు ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చున్నావు. ఎవరో ఒకరు గుర్తు చేసుకుంటారేమో అనుకున్నావు. ఎవరో ఒకరు నీ గురించి ఆలోచిస్తారేమో అనుకున్నావు. కానీ ఆ రాత్రి ముగిసింది.
సందేశం రాలేదు, కాల్ రాలేదు, వివరణ రాలేదు. అప్పుడు బయటికి ఏమి చూపించలేదు. కానీ లోపల ఒక చిన్న ఆశ చచ్చిపోయింది. ఆ క్షణం కూడా నేను చూశాను అంటున్నారు కాళీమాత. కొన్నిసార్లు నువ్వు నీ బాధను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయావు. ఎందుకంటే అది ఒక్క కారణం వల్ల రాలేదు. చిన్న చిన్న నిరాశలు, చిన్న చిన్న మోసాలు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు, అపార్థాలు ఇవి ఒక్కొక్కటి నీ హృదయంలో పేరుకుపోయాయి. ఇప్పుడు ఏదైతే నువ్వు ఆహ్, బాధపడుతున్నావో, ఆ పడుతున్న బాధ ఈరోజు జరిగిన విషయం వల్ల కాదది. సంవత్సరాలుగా మోస్తున్న భారంతో వచ్చిన బాధది. నువ్వు ఒకప్పుడేంటంటే ఎవరి కోసం చాలా చేశావు. ఎవరో ఎవరో అది మీకు తెలుసు. సమయం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, నమ్మకం ఇచ్చావు, మద్దతిచ్చావు. కానీ తరువాత ఒకరోజు నీ అవసరం తగ్గినప్పుడు నువ్వు కూడా వారి జీవితంలో తగ్గిపోయావు. అది నీకు చాలా పెద్ద పాఠం నేర్పింది. అప్పటినుంచి నువ్వు మారిపోయావు. ఇక్కడ కాళీమాత నా బిడ్డ అయిన నువ్వు అమ్మా నువ్విప్పుడు అందరినీ నమ్మడం లేదు, కానీ అందరినీ ద్వేషించడం కూడా లేదు. ఇది కోపం కాదు, ఇది అనుభవం. ఎందుకంటే కొన్ని గాయాలు మనిషిని చెడ్డవాడిగా మార్చవు, జాగ్రత్తగా మార్చుతాయి. నువ్వు ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నావు. నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అని. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది. నువ్వు చాలా సహనం చూపిస్తున్నావు, కానీ గుర్తింపు అనేది ఆలస్యంగా వస్తుంది. ఇంకా నువ్వు చాలా నిజాయితీగా ఉన్నావు, కానీ దానికి ప్రతిఫలం వెంటనే కనిపించడం లేదు. అందుకే కొన్నిసార్లు నువ్వు నిశ్శబ్దంగా ఆకాశాన్ని చూసి ఎందుకు ఇదంతా గూడా ఇంకా ఎంతకాలం ఇవి అడగాలి? ఇలా ఎంతకాలం నేను జీవించాలి? దేవుడా! తల్లి ఇలా ఎంతకాలం? ఈ ప్రశ్న కూడా నాకు వినిపించింది అని చెప్తున్నారు కాళీమాత. ఇంకో విషయం, నువ్వు అనుకున్నంతగా విరిగిపోలేదు నువ్వు అనుకున్నంతగా నీ జీవితం నాశనం కాలేదు అని చెప్తున్నారు కాళీమాత. ఎందుకంటే నిజంగా విరిగిపోయిన మనిషి ఇంకా ప్రయత్నించరు, ఇంకా ప్రార్థించరు, ఇంకా ఆశ పెట్టుకోరు. కానీ నువ్వు ఇవన్నీ ఇంకా చేస్తున్నావు. అంటే నీలో ఇంకా ఒక వెలుగు ఉంది. నువ్వు చూసినా చూడకపోయినా కూడా నీలో ఇంకా వెలుగు ఉంది. ఈరోజు నేను నీకు పెద్ద వాగ్దానాలు ఏమి చేయను. రేపే అన్నీ మారిపోతాయి అని కూడా నేను చెప్పను. కానీ ఒక సత్యం చెప్తాను అని చెప్తున్నారు కాళీమాత. నువ్వు ఇప్పటి వరకు దాటిన మార్గాన్ని చూసి నువ్వు బలహీనుడివని ఎవ్వరూ చెప్పలేరు. నువ్వు భయపడ్డావు, కానీ ఆగలేదు. నువ్వు ఏడ్చావు, అయినా కూడా లేచావు. నువ్వు నిరాశపడ్డావు, కానీ పూర్తిగా వదిలేయలేదు కదా! అదే నీ శక్తి, అదే నీ ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు ఒకసారి నీ హృదయంపై చేయి పెట్టుకొని ఈ మాట చెప్పు. నా ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. నా కథ ఇంకా ముగియలేదు. నేను కోల్పోయిన దానికంటే నాలో మిగిలి ఉన్న శక్తి చాలా ఎక్కువ, అనంతం. కోల్పోయింది అయిపోయింది. నేను మళ్ళీ తిరిగి సంపాదించుకోగలను. ఆ శక్తి నాకు కాళీమాత ఇస్తున్నారు. కాళీమాత అంటున్నారు, నా బిడ్డవైన నువ్వు ఈరోజు ఈ సందేశం వినడానికి వచ్చినప్పుడు నీకు ఒక సత్యము ఏదైతే నీకున్న సమస్యకు కావలసిన సత్యాన్ని నేను నీకు వినిపిస్తున్నాను ఈ సందేశం ద్వారా అని చెప్తున్నారు. నీకున్న సమస్యకు సమాధానం కావాలి అనిపించి ఉండొచ్చు, కానీ నేను చూస్తున్నది సమస్య కాదు, ఆ సమస్య వెనుక నెమ్మదిగా మారిపోయిన నిన్ను అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు ఇలా లేవు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు భయపడేవాడివే కాదు నువ్వు. భయపడేదానివే కాదు. చాలా స్ట్రాంగ్. అదే పవర్‌తో ఫినిష్ అయ్యే వరకు కూడా అదే స్ట్రాంగ్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ వెళ్ళే పరిపూర్ణమైన మనిషివి నువ్వు. ఏదైనా కలగనేటప్పుడు అవుతుందా అని కాదు, ఎలా చేయాలి అని ఆలోచించే పర్సన్‌వి నువ్వు. కానీ ఇప్పుడు ఏదైనా మొదలుపెట్టే ముందు అది విఫలమైతే ఏమవుతుందో ముందుగా ఆలోచిస్తున్నావు. అది నీ తప్పు కాదు. జీవితం నిన్ను జాగ్రత్తగా మార్చింది. కొన్నిసార్లు నువ్వు ఇతరుల విజయం చూసి అసూయపడలేదు, కానీ ఒక ప్రశ్న మాత్రం వేసుకున్నావు. నేను కూడా ఇంత కష్టపడుతున్నాను కదా! మరి నా సమయం ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఆ ప్రశ్నలో అసూయ లేదు, అలసట ఉంది, ఎదురుచూపు ఉంది.
నీ శ్రమను ఎవరైనా ఒకరోజు గుర్తిస్తారా అనే నిశ్శబ్ద కోరిక ఉంది అందులో. నువ్వు ఒక విషయం చాలా చిన్న వయసులోనే నేర్చుకున్నావు. ప్రతి బాధకు ఓదార్పు దొరకదు. ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరకదమ్మా. ప్రతి మంచితనానికి ప్రతిఫలం వెంటనే రాదు. అందుకే చాలా విషయాలు నువ్వు మౌనంగా మోసావు. ఎవరికీ చెప్పకుండా మౌనంగా మోసావు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీలో నువ్వే సఫర్ అయ్యావు. అసలు ఎవరికి భారం కాకుండా మారావు. అది నీకు మాత్రమే తెలుసు ఎంత సఫర్ అయ్యావు అనేది. కానీ నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ బలంగా కనిపించే వాళ్ళవే. ఆ బలంగా కనిపించినట్టే ఉన్నావు. కానీ లోపల ఎక్కువగా అలసిపోతూనే ఉన్నావు. బయటికి ఎంత బలంగా కనిపించినా. నేను ఇంకో విషయం చూస్తున్నాను. నువ్వు కొన్నిసార్లు మనుషుల వల్ల కాదు, నీ నిర్ణయాల వల్ల బాధపడుతున్నావు అని చెప్తున్నారు కాళీమాత. ఎవరినీ నిందించలేని బాధ అది. అప్పుడు అలా చేసి ఉంటే, అప్పుడు ఈ దారి ఎంచుకొని ఉంటే, అప్పుడు ఆ మాట చెప్పి ఉంటే అనే ప్రశ్నలు ఎన్నిసార్లు నిన్ను వెంటాడుతూ వచ్చినాయో అవి నాకు తెలుసు. కానీ విను, ఆ రోజున నీకు ఉన్న అవగాహనతో నువ్వు తీసుకున్న నిర్ణయమే అది. ఈ రోజు తెలిసిన జ్ఞానంతో నిన్ను తీర్పు ఇవ్వకు అని చెప్తున్నారు కాళీమాత. నువ్విప్పుడు ఒక అంచున నిలబడి ఉన్నావు. అది బయటకు కనిపించదు. కానీ లోపల జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కొన్ని విషయాలను బలవంతంగా పట్టుకొని ఉండటం మానేస్తున్నావు. అది కొంతమంది మనుషులను కావచ్చు, కొన్ని ఆశలు కావచ్చు, కొన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నాలు కూడా కావచ్చు. ఎందుకంటే నువ్వు ఒక సత్యం అర్థం చేసుకుంటున్నావు. నీ విలువను ఎప్పటికీ చూడని కళ్ళకు ఎన్నిసార్లు చూపించినా ప్రయోజనం ఉండదు. ఈరోజు నేను నీకు ధైర్యం చెప్పడానికి మాత్రమే రాలేదు అంటున్నారు కాళీమాత. ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాను. నిన్ను నువ్వు చిన్న చూపు చూడకు. ఆ చూడడం అనేది ఆపు. ఆ చిన్న చూపు చూడడం ఆపు. నీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో కొలవడం ఆపు. ఎందుకంటే ప్రతి ఆత్మకు ఒక సమయం ఉంటుంది. ప్రతి విత్తనం ఒకే రోజు మొలకెత్తదు. ప్రతి పువ్వు ఒకే ఋతువులో వికసించదు. ప్రతి ప్రయాణం కూడా అంతే. జీవిత ప్రయాణం నేను చెప్పేది. పువ్వు జీవితం, విత్తనం జీవితం ఏ విధంగా డిఫరెన్సో మనిషి జీవితం కూడా అంతే. సో నీ జీవితం కూడా అంతే ఇక్కడ. ఈరోజు ఈ సందేశము ఒక మాట చెప్పాలంటే, ఈ సందేశం చెప్తున్న విషయం ఏంటంటే, కాళీమాత నా ద్వారా మీకు చెప్పిస్తుంది ఏంటంటే, నువ్వు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ దూరం వచ్చావు. కానీ నువ్వు ఇంకా ఎంత దూరం వచ్చావో నీకు కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వెప్పుడూ చేరాల్సిన చోటునే చూస్తున్నావు. దాటిన పర్వతాలను కాదు, గెలిచిన యుద్ధాలను కాదు, దాచిన చీకట్లను కాదు. నువ్వింకా మిగిలిన దారినే చూస్తున్నావు. అందుకే అలసిపోతున్నావు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఒకప్పుడు నువ్వు విరిచేస్తున్నది అనుకున్న పరిస్థితులు ఈరోజు నీ జ్ఞాపకాలుగా మారిపోయాయి. అవునా కాదా? ఒకప్పుడు నువ్వు భయపడ్డ విషయాలు ఈరోజు నీ బలంగా మారిపోయాయి. ఒకప్పుడు నువ్వు దాటలేననుకున్న రోజులు ఈరోజు నీ వెనక నిలబడి ఉన్నాయి. చాలా ఫ్రీగా నువ్వు దాటేసి వచ్చేసావు. అందుకే నీ జీవితాన్ని ఎట్లా అంటే, ఇంకా జరుగుతున్న పోరాటంతో అంచనా వేయకు. ఇప్పటికే గెలిచిన యుద్ధాలతో అంచనా వేయి. నీ గాయాలతో కాదు, నీ నిలకడతో నిన్ను కొలువు. నీ కన్నీళ్లతో కాదు కొలిచేది. అవి వచ్చిన తరువాత కూడా ముందుకు నడిచిన ధైర్యంతో నిన్ను కొలువు. ఎందుకంటే నువ్వు సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆత్మ కాదు ఇక్కడ. నువ్వు ఇప్పటికే ఎన్నో తుఫాన్లు దాటి నిలబడ్డ ఆత్మమ్మ. నువ్వు కోల్పోయిన వాటి కథ కాదు, ఇప్పటికీ లొంగిపోని శక్తి కథ. మరి ఇదే ఈరోజు నీకు వచ్చిన నిజమైన సందేశం కాళీమాత నుంచి. నువ్వు చాలాసార్లు నీ జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతిని ఫీల్ అయ్యావు. అది బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఒంటరితనం కూడా కావచ్చు. అది నన్ను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోవటం లేదు అనే భావన. ఎందుకంటే నీ గురించి అందరికీ ఒక వర్షన్ తెలుసు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తావో, ఎన్నిసార్లు నిశ్శబ్దంగా కూలిపోయావో, ఎన్నిసార్లు ఎవరికీ తెలియకుండా మళ్ళీ నిన్ను నువ్వు నిలబెట్టుకున్నావో
అది నీకు, నిన్ను చూస్తున్న దివ్యశక్తినైన నాకు మాత్రమే తెలుసు. బిడ్డ, కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకపోయినా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు ఎవరికీ హాని చేయకపోయినా అపార్థమయ్యావు. నువ్వు మంచిగా ఉండాలని ప్రయత్నించినప్పుడు కూడా కొంతమంది నిన్ను ఉపయోగించుకున్నారు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు బలహీనుడు అని అనుకున్నారు వాళ్ళు. నువ్వు స్పందించినప్పుడు నిజం నీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ నిజం నీ దగ్గర ఉండదు. అసలు నిజమే, నువ్వు నిజం కాదు, నువ్వు ఒక అబద్ధము అనుకున్నారు. నువ్వు స్పందించకుండా సైలెంట్గా ఉన్నప్పుడు అంటే ఇంకా అబద్ధం, తినొక ఫేక్ అని ముద్ర వేసేసారు. కానీ నీకు తెలుసు, ప్రతి యుద్ధము కూడా గెలవడానికి కాదు. కొన్ని యుద్ధాలు మన శాంతిని కాపాడుకోవడానికి వదిలేయాల్సి వస్తుంది. నువ్వు జీవితంలో ఒక దశలో నీ సంతోషాన్ని వాయిదా వేసుకున్నావు. అది అయిపోయాక సంతోషపడతాను, ఖచ్చితంగా సంతోషపడతాను. ఇంకొంచెం స్థిరపడితే బాగుంటుంది, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను అంటూ నీ జీవితాన్ని ఎప్పుడు తర్వాతకు నెట్టేశావు. ఈ విధంగానే తర్వాతకు నెట్టేసుకుంటూ వచ్చావు, అవునా? కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడు అందరి కోసం ఎదురు చూసిన నువ్వు నీ కోసం మాత్రం ఎప్పుడూ ఆగలేదని అర్థమవుతుంది. కానీ బిడ్డ, నిన్ను ఎక్కువగా గాయపరిచింది జరిగిన సంఘటనలు కాదు, నువ్వు ఊహించుకున్నది జరగకపోవటం. ఎందుకంటే మనిషి వాస్తవాల వల్ల అంతగా విరగడు, ఆశలు కూలిపోయినప్పుడు విరుగుతాడు. నువ్వు కొన్ని మనుషుల గురించి, కొన్ని ఆశల గురించి, అలాగే డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని కలల గురించి మనసులో ఒక ప్రపంచం నిర్మించుకున్నావు. కానీ జీవితం మరో దారి చూపించింది. అక్కడే నీ హృదయం మౌనంగా ఏడ్చింది. ఇంకో విషయం ఏంటంటే, నువ్వెప్పుడూ బలహీనంగా ఉన్న రోజుల్లోనే గొప్ప నిర్ణయాలు తీసుకున్నావు. భయపడ్డ రోజుల్లోనే ముందుకు నడిచావు. అలసిపోయిన రోజుల్లోనే బాధ్యతలు మోసావు. ఎవరు నీకు చప్పట్లు కొట్టని రోజుల్లోనే నువ్వు గొప్ప విజయాలు సాధించావు. అందుకే ఇప్పుడు నీ విలువని ఇతరులు గుర్తించకపోయినా నీ ప్రయాణం విలువ తగ్గిపోదు. ఇప్పుడు నేను నీ భవిష్యత్తు గురించి కాదు, నీ గురించి ఒక సత్యం చెప్తున్నాను అంటున్నారు కాళీమాత. నువ్వు చాలా కాలంగా నీ జీవితాన్ని ఒక సమస్య కోణంలో చూస్తున్నావు, కానీ నేను చూస్తున్నది వేరు. నేను ఒక పోరాట యోధుడిని చూస్తున్నాను నీలో. ప్రతిసారి కూలిపోయి మళ్ళీ లేచిన ఆత్మను చూస్తున్నాను. తనకు తానే వైద్యం చేసుకున్న హృదయాన్ని చూస్తున్నాను అంటున్నారు కాళీమాత. తన బాధను ఆయుధంగా మార్చుకున్న మనిషిని చూస్తున్నాను అంటున్నారు కాళీమాత. ఎంత అద్భుతంగా చూస్తున్నారమ్మా మిమ్మల్ని కాళీమాత. ఎవరు చూస్తారు? మనుషులు చూడగలరా అంత గొప్పగా మిమ్మల్ని? ఇంకా భగవత్ శక్తికి మాత్రమే సాధ్యం. మీ అసలు స్వరూపాన్ని చూడడం భగవత్ శక్తికి మాత్రమే సాధ్యం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకో అని చెప్తున్నారు. మీ జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా నిన్ను విరగగొట్టడానికి రాలేదు. కొన్ని సంఘటనలు నిన్ను మేలుకొల్పాయి. అది నీకు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసు. కొన్ని నష్టాలు నిన్ను జాగ్రత్త చేశాయి. ఏవైతే నీకు నష్టాలు జరిగాయో ఆ నష్టాలు నిన్ను ఎంత జాగ్రత్త చేశాయో అది నీకు ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసు. కొన్ని నిరాశలు నీ కళ్ళకు నిజాలను చూపించాయి, అది కూడా నీకు తెలుసు. ఏవైతే కొన్ని సెపరేట్ అయిపోయారో విడిపోవడాలు, ఆ విడిపోయిన విషయాలు నీ విలువను నేర్పించాయి. వాటి ద్వారా కొన్ని ఆలస్యాలు నీ సహనాన్ని పెంచాయి. అందుకే ఈరోజు నువ్వు ఉన్న స్థితిని శాపంగా చూడకు, అది ఒక మార్పు దశ. పాము తన పాత చర్మాన్ని వదిలే ముందు అసౌకర్యంగా ఫీల్ అవుతుంది,
కదా! చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. విత్తనం ఏదైతే ఉంటుందో ఆ విత్తనం మొలకెత్తే ముందు చీకట్లో ఉంటుంది. ఉక్కు ఉంటుంది కదమ్మా! ఆ ఉక్కు బలపడే ముందు అగ్నిని తట్టుకోవాలి. అలాగే నీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు ముగింపు కాదు, రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు తట్టుకోవాలి. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. ఆ రోజు నిన్ను ఏడిపిస్తున్న విషయము ఇప్పుడు ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో, ఈరోజు మీరు ఏదైతే సఫర్ అవుతున్న విషయం అప్పుడు నీకు ఒక పాఠంలా కనిపిస్తాయి. ఈరోజు నిన్ను భయపెడుతున్న విషయం ఏదైతే ఉందో అప్పుడు మీకొక ఒక టర్నింగ్ అదే మలుపులాగా కనిపిస్తుందనమాట. ఈరోజు నిన్ను ఏదైతే అలసిపోయేలా చేసిన ప్రయాణం ఏదైతే ఉందో అప్పుడు నీకు నీ బలానికి సాక్ష్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాత్రి నిద్రపోయే ముందు నీ బాధలను లెక్కపెట్టకు. నువ్వు దాటిన తుఫానులను గుర్తు చేసుకో. నీకు జరిగిన అన్యాయాలను గుర్తు చేసుకోకు. అర్థమైందా? అవి జరిగిన తరువాత కూడా నువ్వెలా నిలబడ్డావో గుర్తు చేసుకో. నీ కన్నీళ్లను గుర్తు చేసుకోకు. ఆ కన్నీళ్ళ తరువాత కూడా నువ్వు ఎలా ముందుకు నడిచావో గుర్తు చేసుకో. ఎందుకంటే నువ్వు రక్షణ కోసం ఎదురు చూస్తున్న ఆత్మ కాదు. నువ్వు ఇప్పటికే ఎన్నో యుద్ధాల నుంచి బయటపడి నిలబడ్డ ఆత్మవి. నువ్వు ఒక బలహీనత ఆత్మ, ఒక సోలు బలహీనంగా కష్టాలు వచ్చినాయి అని చెప్పి సూసైడ్ చేసేసుకునే ఒక పిరికి ఆత్మ కాదు మీరు. మీరు తిరిగి తిరిగి లేచిన శక్తివంతమైన సోల్. చాలా గొప్ప సోల్ మీది. ఈరోజు నేను మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడడానికి ఏం రాలేదు ఇక్కడికి. అది నేను కాదమ్మా, కాళీమాత చెప్తున్నారు ఈ విషయము. మీ జీవితం అంతా మీ మీద ఎలా ప్రభావం చూపిందో చెప్పడానికి వచ్చాను అంటున్నారు కాళీమాత. అది మీకే తెలియాలి. వింటున్న మీకు నేను ఒక తిన్నమ్మ, నా చేత చెప్పిస్తున్నారు. ఓకే? మీ జీవితం అంతా ఎలా ప్రభావితం మొత్తం మీకు చూపిస్తున్నారు. అది మీకు తెలుసు. ఎందుకంటే చాలామంది మీ బాధను ఒక్క సంఘటనతో కొలుస్తారు. కానీ నేను చూస్తున్నది సంవత్సరాలుగా నీ హృదయంలో పేరుకుపోయిన భారాన్ని అంటున్నారు. నీకు కూడా కొన్నిసార్లు అర్థం కాలేదు. ఎందుకు చిన్న విషయం జరిగినా ఇంతగా బాధపడుతున్నానని అనిపించింది నీకు కూడా. ఎందుకు చిన్న మాట కూడా గుండెల్లో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుందని. ఎందుకు కొన్ని జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి అని. అది ఆ రోజు జరిగిన ఏదైతే సంఘటన ఉంటుందో అది ఆ సిచ్యువేషన్ వల్ల కాదు. చాలా కాలంగా నువ్వు మోస్తున్న అనుభవాల బరువు వల్ల అంటున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్చుకున్నావు. అందరిలా నీ భావాలను బయట పెట్టకూడదని. బాధ వచ్చినా మౌనంగా ఉండాలని, ఎవరికీ భారంగా మారకూడదని నీకు అది చిన్నప్పటి నుంచి వచ్చిన స్వభావం అది. ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదనేది నీ స్వభావము. అందుకే చాలాసార్లు నువ్వు ఏడవాల్సిన చోట నవ్వావు. విరగాల్సిన చోట నిలబడ్డావు. సహాయం అడగాల్సిన చోట నేను చూసుకుంటాను అన్నావు. కానీ ప్రతిసారి బలంగా ఉండటానికి కూడా ఒక ధర ఉంటుందమ్మా. ఒక ధర ఉంటుంది. ఆ ధరను నువ్వు నీ మనశ్శాంతితో చెల్లించావు ఇక్కడ. అది చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. మీ జీవితంలో కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు చేయలేదు, కానీ నిన్నే తప్పుగా చూపించారు. నువ్వు నిజం మాట్లాడావు, కానీ నిన్నే కఠిన మనిషిగా ముద్ర వేశారు. నువ్వు నీ హద్దులు పెట్టుకున్నావు, కానీ నిన్నే గర్వంగా ఉన్నావన్నారు. నువ్వు నీ విలువను కాపాడుకోవాలనుకున్నావు, కానీ నిన్నే మారిపోయావన్నారు. అప్పుడు నీ హృదయం చాలా బాధపడింది. అది నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నిన్ను ప్రేమించాల్సిన వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేదు. కొన్నిసార్లు నువ్వు ఇతరుల విజయాన్ని చూసి బాధపడలేదు, కానీ ఒక ప్రశ్న మాత్రం నీలో వచ్చింది. నేను కూడా ఇంతగా కష్టపడుతున్నాను కదా, అయితే నా జీవితంలో ఎందుకు ఇంకా ఈ పోరాటమే అని, ఈ మాత్రం కష్టమే మిగులుతుంది, రిజల్ట్ రావట్లేదు అని.
అదేం అసూయ కాదు. కొంచెం కూడా అసూయ కాదు. అలసిన ఆత్మ యొక్క నిశ్శబ్ద వేదన అది. ఖచ్చితంగా ఉంటుంది కదమ్మా సఫరింగ్. ఎందుకంటే అది నీ ప్రయత్నం వృధా కాలేదని తెలుసుకోవాలని కోరుకుంటున్నావు. ఆ కోరిక ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆహ్, ఖచ్చితంగా దానికి రిజల్ట్ అనేది ఉంటుంది అనేది ఈ విషయంగా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఏదైతే ఇందాక కాళీమాత చెప్పారో ఒక్కొక్కరికి ఒక్కొక్క సీజన్ ఉంటుంది. ఆ సీజన్ ఇంకా టైం అనేది మీకు ఇంకా రాలేదు అని చెప్తున్నారమ్మా. దానికి మాత్రం సమాధానం ఈ రూపేణా. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా! సో, ఇంకో విషయం ఏంటంటే ఈ నిన్ను ఎక్కువగా గాయపరిచింది శత్రువులు కాదు. నువ్వు నమ్మిన వాళ్ళే. ఎందుకంటే అపరిచితులు ఇచ్చే గాయము బయటపడుతుంది. కానీ మనవాళ్ళు ఇచ్చే గాయము మనసులో లోతుగా దాగిపోతుంది. నువ్వు చాలా సార్లు ఇలా అనుకున్నావు. నేను ఇంకొంచెం తక్కువగా ప్రేమించి ఉంటే బాగుండేది. కొంచెం తక్కువగా ప్రేమించి ఉంటే ఇంత సఫర్ అయ్యి ఉండను అనేసి. కొంచెం తక్కువగా పట్టించుకొని ఉంటే బాగుండేది. ఇంకొంచెం తక్కువగా నమ్మి ఉంటే బాగుండేది అని. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ పూర్తిగా ఇస్తుంది. అందుకే పూర్తిగా గాయపడుతుంది. ఒక విషయం, నువ్వు జీవితంలో కొన్ని తలుపులు మూసుకుపోవడాన్ని ఓటమిగా భావించావు. కొన్ని అవకాశాలు దూరం అవడాన్ని దురదృష్టంగా భావించావు. కొంతమంది మనుషులు వెళ్ళిపోవడాన్ని శాపంగా భావించావు. కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే వాటిలో కొన్ని జరగకపోవటమే నీకు రక్షణగా మారింది. కొన్ని తలుపులు తెరుచుకోకపోవటమే నీకు ఆశీర్వాదమైంది. అప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ప్రస్తుతం ఒక విచిత్రమైన దశలో ఉన్నావు. నువ్వు పాత వ్యక్తి కాదు. అలానే కొత్త వ్యక్తి కూడా ఇంకా పూర్తిగా కాలేదు. నువ్వు మార్పు మధ్యలో ఉన్నావు. అందుకే కొన్నిసార్లు నిన్ను నువ్వే గుర్తుపట్టలేకపోతున్నావు. ముందు నచ్చినవి ఇప్పుడు నచ్చడం లేదు నీకు. ముందు ముఖ్యమైనవి ఇప్పుడు ముఖ్యంగా అనిపించడం లేదు. ముందు భయపెట్టినవి ఇప్పుడు అంతగా ప్రభావితం చేయడం లేదు నేను. ఎందుకంటే నీ ఆత్మ ఎదుగుతోంది. ఈరోజు నేను నీకు భవిష్యత్తు చెప్పడం లేదు, నీ విలువను గుర్తు చేస్తున్నాను అంటున్నారు కాళీమాత. ఎందుకంటే చాలా కాలంగా నువ్వు నీ జీవితాన్ని గాయాల అద్దంలో చూస్తున్నావు. సాక్షాత్తు గాయాల అద్దాలేక. అందుకే నీలో నీకు బలం కనిపించడం లేదు. కానీ నేను చూస్తున్నది వేరు. నేను చూస్తున్నది ఎన్నోసార్లు నిరాశపడి కూడా ప్రేమను నమ్మిన హృదయాన్ని. ఎన్నోసార్లు మోసపోయి కూడా మంచితనాన్ని వదలని ఆత్మను. ఎన్నోసార్లు కూలిపోయి కూడా మళ్ళీ లేచిన ధైర్యాన్ని. ఒకరోజు నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను ఒక గీతలా కలిపి చూసినప్పుడు అప్పుడే నీకు అర్థమవుతుంది. అది శిక్ష కాదు, అది సిద్ధం చేయడం, అది తిరస్కరణ కాదు, అది దారి మళ్లించడం, అది నష్టం కాదు, అది నీ అసలు శక్తిని బయటకు తీసుకురావడము అని చెప్పి. కాబట్టి ఈరోజు నీ గతాన్ని శపించకు. ఖచ్చితంగా శపించకు. అది నిన్ను తయారు చేసింది. నీ గాయాలను ద్వేషించకమ్మా. అవి నీకు జ్ఞానం ఇచ్చాయి. నీ ఆలస్యాలను తక్కువగా చూడకు. అవి నీకు సహనం నేర్పాయి. నీ పోరాటాలకు ప్రశ్నించకు. ఏవైతే ఇప్పటివరకు పోరాటాలు చేసావో ఆ పోరాటాలను ప్రశ్నించకు. అవి నీలోని యోధుడిని మేలుకొలిపాయి. గుర్తుంచుకో అమ్మా, నీ జీవితంలో జరిగిన ప్రతిదీ నిన్ను విరగగొట్టలేకపోయింది. అందుకే నువ్వు ఇంకా ఇక్కడ ఉన్నావు. నువ్వు ఇంకా శ్వాసిస్తున్నావు. నువ్వు ఇంకా ఆశతో ముందుకు చూస్తున్నావు. ఇదే నీ అద్భుతము, ఇదే నీ శక్తి, ఇదే ఈరోజు నీకు వచ్చిన దివ్య సందేశం అమ్మా అని చెప్పి కాళీమాత చెప్తున్నారు. జై కాళీమాత. నా గాయాలు నా బలంగా మారుతున్నాయి, నేను లొంగిపోను అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కాళీమాతకి ధన్యవాదాలు కామెంట్ ద్వారా చెప్పుకోండి అమ్మా. అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కాళీమాత ఇచ్చిన సందేశం ద్వారా మీరు ఈ విధంగా చెప్తే కాళీమాతకి చాలా ఆనందిస్తారు అనేది నేను రియలైజ్ అయ్యాను. సో అది నా ఉద్దేశము. సో అందుకు అడుగుతున్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ అమ్మా.